రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా ఈరోజు పంపిణీ చేసిన సామాజిక పెన్షన్లకు సంబంధించి సమీక్షించాల్సిన అవసరం ఉంది. ఈ 4 ఏళ్ల కాలంలో జగన్ సర్కారు ఉన్న సమయంలో వాలంటీర్లు, ఆ పార్టీ అనుచరులు వయసు మార్చుకొని కొంతమంది వికలాంగులుగాను, కొంతమంది అసలు పట్టు పరిశ్రమ అంటే తెలియని వాళ్ళు చేనేత కార్మికులుగాను, కొంతమంది మత్స్యకారులుగాను ఈరోజు పెన్షన్ పొందుతూ ఉంటారు. ఇవన్నీ కూడా ఫేక్ ఉన్నాయి. సదరన్ వాటికి కంప్లైంట్ చేయడము, ఆ తర్వాత దానికి ఆధార్ కాకుండా ఆ నెంబర్ మీద సొంతంగా వీళ్ళు మీ సేవల ద్వారా ఫేక్ సర్టిఫికెట్లు తయారు చేసి తద్వారా చాలామంది పెన్షన్లు పొందుతున్నారు. మరికొంతమంది భార్యాభర్త కలిసి ఉన్నప్పటికీ ఒంటరి మహిళగా సృష్టించుకొని చేసే పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో అన్నమయ్య జిల్లాలో ముఖ్యంగా గతంలో మాజీ శాసనసభ్యుడు గడికోట శ్రీకాంత్ రెడ్డికి సంబంధించి రామాపురం మండలంలోనూ, అదేవిధంగా ప్రస్తుత మంత్రి ప్రాతినిధ్యం వహిస్తున్న రాంప్రసాద్ రెడ్డి సొంత మండలమైన చిన్నమండ్యంలోనూ ఈ 2 మండలాల్లో మోడల్గా తీసుకొని అక్కడ వికలాంగులది, ఇక్కడ వచ్చి రామాపురంలో వికలాంగులకు సంబంధించిన సర్టిఫికెట్ల వెరిఫికేషను, అదేవిధంగా చిన్నమండ్యంలో చేనేతకు సంబంధించిన సర్టిఫికెట్లు ఒకసారి అన్నీ వెరిఫికేషన్ చేసి సమీక్షించాల్సిన అవసరం ఉంది. తద్వారా ప్రభుత్వ ప్రజాధనం కోట్ల రూపాయలు ఈరోజు దుర్వినియోగం అవుతుంది. దీని మీద అధికార యంత్రాంగం స్పందించి తగు చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది.